తెలుగు రాష్ట్రాల్లో రబీ సీజన్ మొదలైంది. రైతులు పంట పొలాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా రబీ పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగయ్యే కంది, వేరుశెనగ, శనగ, ఆముదం వంటి పంటలు వాతావరణ మార్పులకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పంటల్లో ఆశించే చీడపీడల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలపై రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం కీటక విభాగ శాస్త్రవేత్త జాహ్నవి సలహాలు, సూచనలు మీకోసం. నా పేరు ఎం జాహ్నవి. నేను ఇక్కడ వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంట అనంతపురంలో కీటక విభాగ శాస్త్రవేత్తని. ప్రస్తుతం మన అనంతపూర్ జిల్లాలో కంది పంట ఎక్కువగా ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 1,23,147 హెక్టార్లో మన కంది పంట సాగు చేయడం జరుగుతుంది మన అనంతపూర్ జిల్లాలో. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ కంది పంటలో ఎక్కువగా మారకా మచ్చల పురుగు అనేది ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తుంది. ఈ మారకా మచ్చల పురుగు కందిలో చూసుకున్నట్లయితే ఇవి ఆకుల్ని, పూలని, అదేవిధంగా కాయ వస్తే కాయని ఇవంతా కూడా గూడుగా ఏర్పరచుకొని లోపల నుండి కాయలు వచ్చినప్పుడు కాయపై రంధ్రం చేసుకొని కాయలు ఉన్న గింజలను తిని నష్టపరుస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి 40 నుంచి 60% వరకు మనకి పంట నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మారకా మచ్చల పురుగు వల్ల. కనుక రైతులు అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా ఈ మారకా మచ్చల పురుగుని నియంత్రించాలని కోరుకుంటున్నా. ఈ మారకా మచ్చల పురుగు నియంత్రణకి మనకి మార్కెట్లో చాలా రకాల పురుగు మందులు అనేది అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కంది పంట పూత దశలో ఉన్నట్లయితే ఈ వేప నూనె అనేది మనం పిచికారీ చేసుకోవాలి. ఈ వేప నూనె అనేది 1500 ppm అయితే 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ఉధృతి తొలి దశలో కానీ ఉన్నట్లయితే ఈ పురుగు మనం ఖచ్చితంగా ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 80 గ్రాములు ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి. లేదా స్పైనోసార్డ్ అనే మందుని 60 ml ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా క్లోరాండిప్రోల్ అనే మందుని 60 ml ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కాయ పూర్తిగా ఏర్పడిన తర్వాత మనకి కాయ ఈగ అనే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. మనం కంది కాయ చూసుకున్నట్లయితే దాంట్లో 4 గింజలు ఉంటే దాంట్లో 2 గింజని ఈ కాయ ఈగ అనేది తిని నష్టపరుస్తుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే మనకి కంది పంట దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రైతులు ఈ మారకా మచ్చల పురుగుకి, అదేవిధంగా కాయ ఈగకి, మన కాయ ఈగకు కూడా మనకి చాలా రకాల పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. సో ఈ కాయ ఈగ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే థయోక్లోప్రైడ్ అనే మందుని 140 ml ఎకరానికి పిచికారీ చేసుకొని ఈ కాయ ఈగ సమస్య అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి కంది తర్వాత మనకి వేరుశెనగ పంట కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మన అనంతపూర్ జిల్లాలో. ప్రస్తుతం ఉన్న వేరుశెనగ పంటలో ఆలస్యంగా వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా ఉంది. సో ఈ తిక్క ఆకుమచ్చ తెగులు ఏంటంటే ఆకు అడుగు భాగాన మనకి ముదురు గోధుమ రంగు మచ్చలు అనేది ఏర్పడుతుంది. సో దీనికి మనకి మార్కెట్లో చాలా రకాల పురుగు మందులు అనేది అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హెక్సాగోనజోల్ అనే మందుని ఎకరానికి 400 ml లేదా మన క్లోరోథలోనిల్ అనే మందుని ఎకరానికి 300 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మనకి నాటివ్ అనే మందుని టెబుకొనజోల్ మరియు ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ అనే మందుని ఎకరానికి 80 గ్రాములు కలిపి ఈ తిక్క ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం మన వేరుశెనగలోనే పురుగు సంబంధించినట్టు చూసినట్లయితే పొగాకు లద్దె పురుగు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది. ఈ పొగాకు లద్దె పురుగు నివారించుకోవడానికి మనం ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ లేదా స్పైనోసార్డ్ లేదా క్లోరాండిప్రోల్ అనే మందుని పిచికారీ చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఈ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆమ్దాలు సాగు చేసే రైతులు కూడా ఈ కాయకు వచ్చేటువంటి బూజు తెగులను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆముదం పంటలో చూసుకున్నట్లయితే మనకి కాయకు వచ్చేటువంటి కుళ్ళు తెగులు అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని గ్రే మోల్డ్ అంటారు. సో ఈ కాయ కుళ్ళుకి వచ్చేసరికి మనం వర్షాలకు ముందు తర్వాత వర్షం తగ్గిన 2-3 రోజుల తర్వాత ఖచ్చితంగా మనం కార్బండిజం అనే మందుని మనం ఎకరానికి 200 గ్రాములు అనేది పిచికారీ చేసుకోవాలి. లేదా థయోఫినేట్ మిథేల్ అనే మందుని ఎకరానికి 200 ml కానీ మనం పిచికారీ చేసుకొని ఈ కాయ కుళ్ళు తెగులు అనేది మనం నివారించుకోవాలి ఆముదం పంటలో. సో అదేవిధంగా మనకి ఆముదం పంటలో కూడా మనకి పొగాకు లద్దె పురుగు, అదేవిధంగా నామాల పురుగు అనే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా స్పైనోసార్డ్ లేదా క్లోరాండిప్రోల్ అనే మందును కూడా మనం పిచికారీ చేసుకొని మనం ఈ పురుగులని కంట్రోల్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఆముదం పంటల్లో. సో అదేవిధంగా
ప్రస్తుతం ఇప్పుడు శనగ వేసే రైతులు ఈ రబీ సీజన్కి శనగ వేసే రైతులు మంచి రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏరియాలో ఎండు తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండు తెగులకి తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకోవాలి. సో ఎండు తెగులకి తట్టుకునే రకాలు మనం చూసుకున్నట్లయితే ఎన్బీజీ నంద్యాల శనగ అని అంటారు. ఈ నంద్యాల శనగ 49 రకం అనేది కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా దిగుబడి అనేది కూడా బాగా వస్తుంది. అదేవిధంగా ఎన్బీజీ 452 అనే రకం కూడా మనం ఎండు తెగులకి అనేది తట్టుకుంటుంది. తర్వాత ఎన్బీఈజీ 776 అనే రకం కూడా ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. తర్వాత ఎన్బీఈజీ 452 అనే రకం కూడా ఈ ఎండు తెగులను అనేది తట్టుకుంటుంది. సో అదేవిధంగా శనగ వేసే రైతులు ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఏంటంటే పంట విత్తిన 30 రోజుల వరకు ఈ ఎండు తెగులు రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి అనేది మనం కార్బండిజంతో కానీ లేదా జీవ శిలీంద్రనాశిని అంటారు ట్రైకోడర్మా విరిడితో కానీ కేజీ విత్తనానికి 10 గ్రాములు పట్టించి మనం విత్తుకుంటే పంట విత్తిన 30 రోజుల వరకు ఈ శిలీంధ్రాలకు సంబంధించిన తెగులు అనేది కూడా రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. పంట విత్తిన తర్వాత మనం ఎక్కడైనా ఎండు తెగులు సమస్య ఉన్నట్లయితే అక్కడ మనము డ్రెంచింగ్ అనేది చేయాలి. అంటే మొక్క మొదల దగ్గర కార్బండిజం అనే మందుని లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని మొక్క మొదల దగ్గర మనం బకెట్లో కలుపుకొని మొక్క మొదలు తడిసేలాగా మనం ఆ మందుని ఆ మొక్కకి అందించాలి. తద్వారా మనం ఎండు తెగులు సమస్యని శనగలో మనం బాగా కంట్రోల్ చేసుకోవచ్చు.